దబంద డిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను రద్దు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని సీసీఐ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్ కోరారు. ఈ మేరకు దబంద డిడ్కో వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దబ్బందలో 40 బ్లాకుల్లో 1920 టిడ్కో ఇళ్లు ఉన్నాయన్నారు. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఇంటి యజమానులకు పత్రాలు అందజేసినా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. మేము అక్కడ నివాసం మాకు ఇచ్చారు కానీ ఎటువంటి సదుపాయాలు లేవండి. అక్కడ రాత్రులు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా సరే అక్కడ త్రాగునీరు కానీ లేకపోతే ఏమీ లేకుండా మాకు ఇచ్చారు. అక్కడ ఏదైనా నిత్యావసర సరుకులు కావాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మాకు బ్యాంక్ లోన్లు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. సో దయచేసి ఎమ్మెల్యే గారికి మేము చెప్పాల్సింది ఏంటంటే మాకు ఎంత బ్యాంకింగ్ అంతకు ఇస్తే కనుక బాగుంటుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. మేము ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడానికి తప్ప డిమాండ్ అయితే ఏం కాదు. సో దయచేసి మాకు కొంచెం అన్ని విధాలుగా సహకరించి అన్ని మౌలిక సదుపాయాలతో మాకు కల్పించాలని మేము కోరుతున్నాం. బ్యాంక్ కూడా రుణమాఫీ చేసే విధంగా కొంచెం మాకు ఏమైనా అలసి చేస్తారని మేము కోరుతున్నాం. ఇంట్లో అద్దె కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు బ్యాంక్ లోన్ కట్టాలంటే చాలా కష్టంగా కూడా ఉందండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కట్టాలంటే వచ్చేసి 20-15 జీతంతో ఫ్యామిలీ రన్ చేయాలా, లేకపోతే ఇలా రెంట్లు అద్దెలు కట్టుకోవాలా, లేదా బ్యాంక్ లోన్ కట్టుకోవాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అవును సార్, దబ్బంద టిడ్కో ఇల్లులో నా C21 సార్, నా బ్లాక్. ఇప్పుడు అక్కడే ప్రజెంట్ ఒక 4 నెలల నుంచి మేము ఉంటున్నాం సార్. ఏ సౌకర్యాలు లేక నైట్ పూట 9 గంటలు షాపులకు వచ్చేసి వర్కులు చేసుకొని మేము ఇళ్ళకి వెళ్ళాలంటే ప్రయాణాలు గాల్లో కలిసిపోతే ఎక్కడ ఉంటాయని భయంగా బతుకుతున్నాం సార్. మాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు అధికారుల దగ్గర నుంచి, మేము ఆనందపడుతున్నాం కానీ ఆనందం ఒక్క క్షణంలోనే మా ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి వచ్చింది సార్. అక్కడ సెల్ టవర్ లేదు, రోడ్డు సర్వీస్ లేదు, కనీసం సీట్ లైట్లు లేవు. వీళ్ళు కడిగితే వాళ్ళు చెప్తున్నారు, అధికారులు వాళ్ళు కడిగితే వీళ్ళు చెప్తున్నారు సార్. మాకు పరిష్కారం అనేది 1 year నుంచి మేము కష్టపడి ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా మా పనులు అవ్వట్లేదు సార్. దయచేసి మాకు ఏంటంటే అన్ని సౌకర్యాలు దబ్బంద టిడ్కో ఇల్లుకి అన్ని సౌకర్యాలు కలిగిస్తే ఇచ్చినందుకు మాకు అన్ని విధాలుగా మేము మీకు కృతజ్ఞత చెప్పుకుంటాం. మేము ఎవరికి విమర్శించడానికి ఒకళ్ళు బాధపడడానికి కాదు సార్. ఖచ్చితంగా మాకు బ్యాంక్ రుణాలు కూడా కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అండి. టిడ్కో హౌస్ సభ్యురాలని అక్కడ కూడా నాకు కూడా హౌస్ వచ్చింది. విషయం ఏంటంటే అండి, ఒక మౌలిక సౌకర్యాలు ఏదైనా అవి కూడా మాకు అవసరాలు తీర్చాలి. అన్నిటికంటే ముఖ్యంగా మేము బ్యాంక్ అప్పులు కట్టుకోలేకపోతున్నామండి. మాకు రుణమాఫీ అనేది కావాలి. మేము బయట అద్దెకుంటున్నాము, అద్దెకులు 6,000-7,000 ఉంటున్నాం. పనులకు దగ్గరలో ఉండేది అద్దెల్లు, పనులకు దూరంగా ఉండేది గవర్నమెంట్ ఇల్లు. పేదవాడికి ఇచ్చే ఇల్లు మీరు అంతంత వడ్డీలేసి మాకు కట్టాలంటే 25 సంవత్సరాలు నెలకి 4,000 కట్టాలంటే మేము అస్సలు కట్టుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ దయించి మా పేదవాడికి ఇచ్చే ఇల్లులో దయించి పేదవాడికి ఇచ్చేలాగే మమ్మల్ని చూసి మాకు అంతంత వడ్డీలు లేకుండా మాకు రుణమాఫీలు ఇవ్వమని మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటున్నాం. అధికారులు మేము కోరుకున్న పేదవాళ్ళు అందరూ ఓన్లీ మేము అద్దెలు కట్టుకోలేక బతకలేకపోతున్నాము. గవర్నమెంట్ ఇంట్లోకి వెళ్ళాలంటే మాకు అంత అద్దెలుండి మౌలిక సౌకర్యాలు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు రుణమాఫీ అనేది చేస్తారని పెద్దలను కోరుకుంటున్నామండి. ఇదే మా విన్నపం. నా పేరు రెహమాన్ అండి, సిపిఐ జిల్లా సెక్రటరీ. దబ్బంద ఆనందపురం మండలం దబ్బందలో ఉన్న టిడ్కో ఇల్లుకి సంబంధించి నేటి వరకు మౌలిక సదుపాయాలు అనేది లేదు. అప్పుడు 2016లో చంద్రబాబు నాయుడు గారని టిడ్కో ఇల్లు అనేది ఉదూ తుఫాన్ తర్వాత ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 25,000 నుంచి ₹1,00,000 దాకా కూడా లబ్ధిదారులతో కట్టించుకున్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టిడ్కో ఇల్లు ఏవైతే ఉన్నాయో దీని మీద అసలు ఎటువంటి స్పందన లేకుండా అది అలాగే పెండింగ్ పెడితే సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత కొంత ఏదో మీరు
కొంత ఉన్న పెండింగ్లో ఉన్న పనులు ఏవో చేసి వీళ్ళందరికీ కూడా 2022లో బ్యాంక్ లోన్లు ఇప్పించి 24 దాకా కట్టొద్దని చెప్పేసి వీళ్ళ దగ్గర మొత్తం డబ్బులన్నీ కూడా ఏదైతే గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేది తీసుకున్న తర్వాత ఈ 2024 దాకా 2 సంవత్సరాలు మీకు పర్వాలేదు కట్టద్దని చెప్పి బ్యాంక్ వారు ఏం చేశారంటే 2020 నుంచి మీరు కట్టకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాం అనేది వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఇప్పటిదాకా కూడా లోన్లు అనేవి కట్టించుకుంటున్నారు. కట్టించుకున్న లోన్లు ఎలా ఉన్నాయంటే ఈ లోన్లకు సంబంధించి ఇప్పటిదాకా 60 నుంచి 70 వేలు దాకా కట్టిన అన్ని కూడా ఇంట్రెస్ట్ల కింద పోయాయి. నిక్రమంలో ₹1 కూడా జమ కాలేని పరిస్థితి అనేది ఉంది. ఒక పక్క అద్దెంట్లో ఉంటూ అద్దెలు కట్టుకుంటూ, రెండోది మళ్ళీ సొంత ఇల్లు కల్లా నెరవేరింది వెళ్దాం అనుకుంటే అక్కడ బస్సు అనేది సంబంధించి సౌకర్యం లేదు. దబ్బంద వెళ్ళాలంటే దబ్బంద జంక్షన్ నుంచి ఆ టిట్కోకి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు ఉంది.